What's happening? ఏం జరుగుతా ఉంది? The Bible is telling us పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తా ఉన్నది 24 elders, ఆ 24 మంది పెద్దలు, we can say 24 vials, golden vials. ఇంకో మాటలో చెప్పాలంటే బంగారు పాత్రలు కలిగి ఉన్న ఆ 24 పెద్దలు, 24 బంగారు పాత్రలు. What's happening? ఏం జరుగుతా ఉన్నది? The prayers of saints is collecting in those vials. Yes, ఆ పాత్రలలో పరిశుద్ధుల ప్రార్థనలు అక్కడ సమకూర్చబడతాయి, కలెక్ట్ చేయబడతాయి. Prayers are odors. yes ప్రార్థనలు అనేది అక్కడ వాసనలై ఉన్నవి. Do you know something? మరి మీకు తెలుసా ఏమిటో? God just doesn't hear your prayer, he smells your prayer. దేవుడు కేవలము నీ ప్రార్థన వినడు గాని నీ ప్రార్థనను ఆయన వాసన చూస్తాడు. ఆయన What is smelling the prayer? అరే ప్రార్థనను వాసన చూడడం అంటే ఏంటిది? He is smelling your motive. Exactly brother, నీ ఉద్దేశాన్ని ఆయన వాసన చూస్తున్నాడు. ఆయన He is not just hearing your prayer, ఆయన కేవలం నీ ప్రార్థన మాత్రమే వింటలేడు, he is smelling your prayer. ఆయన నీ ప్రార్థన అని వాసన చూస్తున్నాడు. ఆయన What is your motive behind that prayer? ఆ ప్రార్థన వెనకాల నీ ఉద్దేశం ఏంటి అసలు? And these prayers like sweet odors, because they are wonderful prayers. yes, కానీ ఈ ప్రార్థనలు అదిగో అక్కడ మధురమైన ధూపద్రవ్యములతో మధురమైన సువాసన ఇస్తున్నవి. My next question, ఇప్పుడు నా తరువాత ప్రశ్న, which prayers are getting inside these golden vials of 24 elders? ఈ 24 మంది పెద్దలు పట్టుకొని ఉన్న ఆ బంగారు పాత్రలు, సువర్ణ పాత్రలోనికి ఏ ప్రార్థనలు అక్కడ సమకూర్చబడతాయి, కలెక్ట్ చేయబడతాయి? ఏ ప్రార్థనలకు? Is it the prayers for a fridge or a fan or a job or a marriage? ఫ్రిడ్జ్ కోసం చేసే ప్రార్థననా, ఫ్యాన్ కోసం చేసే ప్రార్థననా, ఉద్యోగం కోసం చేసే ప్రార్థననా, మ్యారేజ్ కోసం చేసే ప్రార్థననా? Are these prayers getting in these golden vials? ఈ యొక్క బంగారు పాత్రలోనికి, సువర్ణ పాత్రలోనికి ఆ ప్రార్థనలు అండి వెళ్తా ఉన్నాయి దాని లోపలికి? No, they are already answered. లేదు అవి ఇదివరకే వాటికి జవాబు ఇవ్వబడినవి. He already answered them. అవి ఇదివరకే ఆయన జవాబు ఇచ్చేశాడు. Then what are these prayers? కానీ ఈ ప్రార్థనలు ఏంటి? These are special prayers. ఇవి ప్రత్యేకమైన ప్రార్థనలు. ఇవి what kind of prayers? ఏ రకమైన ప్రార్థనలు? In Breach, Brother Branham said, 80వ వర్తమానంలో సోమరంగా చెప్పారు, prayers for redemption, విమోచన కొరకు చేసే ప్రార్థన, prayers for adoption, పుత్ర స్వీకారం కోసం చేసే ప్రార్థన, prayers for redemption of this earth. ఈ భూమి యొక్క విమోచన కొరకు చేసే ప్రార్థనలు. Paul said, పౌలు గారు చెప్పారు, not only is this earth groaning, ఇప్పుడు కేవలము భూమి మాత్రమే ప్రసవ వేదన పడతలేదు కానీ but we are groaning, కానీ మనం కూడా మూలుగుతున్నాము, waiting for our adoption, ఆ ఒక పుత్ర స్వీకారం కోసం ఎదురు చూస్తున్నాము. the redemption of our bodies. మన శరీరముల యొక్క విమోచన కొరకు. So it's not just ordinary prayers. కాబట్టి ఇప్పుడు అవి ఒక మామూలు సాధారణమైన ప్రార్థనలు కావవి. It's prayer for a body change. అది శరీర మార్పు కొరకు చేసే ప్రార్థనలు అవి. It's prayer asking a resurrection. పునరుద్ధానము కావాలని కోరుకునే ప్రార్థనలవి. It's prayer asking his coming. ఆయన రాకడను గురించి అడుగుతున్న ప్రార్థనలవి. When will you come, Lord Jesus? ప్రభు అయిన యేసు ఎప్పుడు వస్తావు నువ్వు? Let thy kingdom come. నీ రాజ్యము వచ్చును కాక. When will you do it, Lord? నువ్వు ఎప్పుడు చేస్తావు ప్రభువా? Some saints in 7 church ages, కొంతమంది పరిశుద్ధులు 7 సంఘ కాలాలలో praying those prayers. ఆ ప్రార్థనలు వాళ్ళు ప్రార్థించారు. Think tonight, ఈ రాత్రి what prayers do you pray? నువ్వే ప్రార్థన చేస్తావు? Be with my son, be with my daughter, be with my wife, be with me, be with my church. Amen. నా కుమారుడితో ఉండము, నా కూతురుతో ఉండము, నా కుటుంబంతో ఉండము, నాతో ఉండము, మా అందరితో ఉండము. ఆమేన్. Do you groan for a rapture? ఎత్తబడుట కొరకు నువ్వు ములుగుతున్నావా అసలు? Are you desperate for your adoption? నీ పుత్ర స్వీకారం కొరకు నువ్వు నిరాశ లేక నిస్పృహ పొందుతున్నావా? Secondly, రెండవది, how many hours do you pray? ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తావు? How much do you pray? ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తావు? Keep that in mind. అది మీరు మనసులో పెట్టుకోండి. Because if you're really the bride, ఎందుకంటే మీరు నిజంగా వధువు అయితే you're not just hearer of the message. నువ్వు కేవలం వర్తమానం మాత్రమే వినవు. Whenever you want to see your spiritual standard, ask yourself 2 or 3 questions. How many hours I pray? How many hours I hear the message?
how many hours I sit with God? Ask yourself these questions. నీకు ఎప్పుడైనా సరే నీ ఆత్మ సంబంధమైన విషయాలను నువ్వు గ్రహించాలని అనుకుంటే కొన్ని ప్రశ్నలు మీకు మీరు అడుక్కోనండి. అదేంటంటే ఎన్ని గంటల సేపు నేను ప్రార్థనలో కూర్చుంటున్నాను, ఎన్ని గంటల సేపు నేను వర్తమానాలను వింటున్నాను, ఎన్ని గంటల సేపు నేను దేవునితో కూర్చుంటున్నాను అనే దానిని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. That will answer you how spiritual you are. నువ్వు ఎంత ఆత్మ సంబంధివో అది నీకు జవాబిస్తుంది. అది I think you're understanding it. అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. Paul told Ephesians, పౌలు ఎఫెసీ వాళ్ళకి చెప్పాడు, pray without ceasing. ఎడతెగక ప్రార్థన చేయండి. Don't stop your prayer. మీ ప్రార్థన ఆపవద్దు మీరు. Let your prayer continue 24 hours. మీ ప్రార్థనలు 24 గంటలు కొనసాగనివ్వండి. Pray in the bus, pray in the office, pray in the house, pray wherever you are. మరి బస్సులో ప్రార్థన చేయి, ఆఫీసులో ప్రార్థన చేయి, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ప్రార్థన చేయి. Let me come back to my subject. ఇప్పుడు నా యొక్క అంశంలోకి వస్తున్న These are special prayers. ఇవి చాలా ప్రత్యేకమైన ప్రార్థనలు ఇవి. Which is crying for redemption. విమోచన కొరకు వారు కేకలు వేస్తున్నారు. Crying for a rapture. ఎత్తబడుల కొరకు వాళ్ళు కేకలు వేస్తున్నారు. ఇక్కడ these prayers are offered. ఈ ప్రార్థనలు అర్పించబడ్డాయి. For 7 church ages, 7 సంఘ కాలములలో these prayers were gathered. ఈ ప్రార్థనలు సమకూర్చబడ్డాయి 7 సంఘాలలో. Because the time had not yet come. ఎందుకంటే ఇంకా సమయం రాలేదు. But when the 7 angels get ready to blow their trumpets, కానీ 7వ దూత తన యొక్క 7 angels 7 దూతలు వారి యొక్క బూరలు ఊదడం ప్రారంభించినప్పుడు God knew this. దేవునికి తెలుసు, the time has come, సమయం వచ్చింది, that these prayers be answered. ఈ ప్రార్థనలకు జవాబు ఇవ్వవలెను అని అక్కడ దేవునికి తెలుసు. And try to understand. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. He is offering it with incense. మరి ఆయన తను ఇప్పుడు ధూప ద్రవ్యములతో అర్పిస్తున్నాడు. God will smell the incense. మరి దేవుడు ఆ ధూప ద్రవ్యం యొక్క వాసన చూస్తున్నాడు. And in that incense is mixed your prayer. Yes, ఆ ధూప ద్రవ్యములలో నీ ప్రార్థన కలపబడింది. What is that incense? ఆ ధూప ద్రవ్యములు ఏంటి? Branham said. బ్రహ్మం గారు చెప్పారు, it was made when the rose of Sharon was crushed. Yes, ఆ ధూప ద్రవ్యములు దేంతో తయారు చేయబడుతున్నాయంటే షారోను పుష్పము నలగొట్టబడుట ద్వారా అది తయారు చేయబడతా ఉన్నది. It made that incense. మరి అదే ఆ ధూప ద్రవ్యములను తయారు చేస్తున్నది. What is that? అదేమిటి? The very life of God. దేవుని యొక్క జీవమై ఉన్నది. అది presented before God. దేవుని ఎదుట అది ఇవ్వబడుతున్నది. And in that, మరి అందులో are some prayers. కొన్ని ప్రార్థనలు కూడా ఉన్నాయి. I hope you're understanding this. మీకు ఇది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక.